తెలంగాణలో సంక్రాంతి అప్పాలు చేస్తాను. మీకు నచ్చితే మీరు చేసుకోరు. ఇవాళ నేను సకినాలు చేస్తాను. సకినాలు ఎట్లా చేయాలో చెప్తా. మా సైడ్ అయితే ఇట్లే చేసుకుంటాము. మెరిగలు ఉసుకే అదొకటి ఇదొకటి ఉంటుంది. ఏరేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి, 2-3 సార్లు కడుక్కోవాలి. సకినాలకు ఒక 5 కిలోల బియ్యం తీసుకున్నా. ఇప్పుడు నానబెట్టుకుంటా. మంచిగా కడుక్కోవాలి ఒక 2 సార్లు. మెల్ల ఇవి పంట బియ్యం కాబట్టి 2 సార్లు కడుక్కుంటాను. కోపన బియ్యం పోసుకుంటే వాళ్ళు ఒక 4 సార్లు కడుక్కోవాలి మంచిగా. ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. మంచిగా నానుతాయి. 3 గంటలు మంచిగా నానినాయి బియ్యము. ఇక నీళ్ళు వంచుకోవాలి. గంపల లుంగేసి పోసుకోవాలి. సుక్క లేకుండా నీళ్ళు అడుగుతాయి. నీళ్ళు పడిచినాయి. గిన్నె పట్టించి కట్టుకోవాలి. ఒక డబ్బాలో పోసుకొని సకినాల పిండి పట్టించుకొచ్చిన ఇట్లా పట్టించుకోవాలి. సకినాలకు మనం 5 కిలోల బియ్యం నానబెట్టుకున్నాం కదా. ఇక సకినాలకు పట్టేటి చెప్తా. 5 కిలోలకు కిలో నువ్వులు ఇట్లా పోసుకోవాలి. చెటాకులో ఓమ ఇట్లా కడిగి జల్ల అట్లా వడపోసుకొని పోసుకోవాలి. 5 కిలోలకు 2 చెటాకులు. ఉప్పు కిలోకు 2 చెంచాలు వేసుకోవాలి. పిండిలా మంచిగా అన్ని కలగలిసేటట్టు కలుపుకోవాలి. ఒక బట్ట వేసి మంచిగా ఇప్పుడు మనం నువ్వులు, ఓమ, ఉప్పు, పిండి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక తట్టలకి ఎత్తుకోవాలి.
కలిసింది. ఒక తట్టలోకి ఎత్తుకోవాలి. ఇది నాణ్య పిండి కాబట్టి తక్కువ పడతాయి. నీళ్ళు చూసుకుంటూ పోసుకొని కలుపుకోవాలి. ఇక బుత్తాన్ని పోయంగానే ఇదంతా జోరక అవుతుంది. చూసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా జొరక కాకుండా చూసుకుంటా ఇట్లా పిసుకోవాలి. సైకినాల పిండి నాణ్య పిండి కాబట్టి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా పిసుకోవాలి. నువ్వులు, ఓమ, ఉప్పు మంచిగా విసికిన కలగలిసింది. మంచిగా ఇట్లా పెట్టి పోసేటప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటా పోసుకోవాలి. ఫస్ట్ మా తెలంగాణలో సంక్రాంతి పండుగకు సకినాలే చేసుకుంటాం. సకినాల పిండితోటే గౌరమ్మని చేస్తాము. పసుపు కుంకుమ పెడతాము. పిండి గౌరమ్మని చేస్తాము. పిండి గౌరమ్మతోటే పిండి వంటలు అన్నీ చేసుకుంటాము మా తెలంగాణలో. గౌరమ్మ చుట్టూ ఒక సకినప్ప పోసుకోవాలి. తర్వాత అన్నీ పోసుకోవాలి. ఇంటికి మరి ఇవాళ నువ్వు పోసుకున్నట్టు కాదు బిడ్డ, నువ్వు గడ్డ పడ్డట్టు కాదు. మీ చిన్నమ్మ భూలక్ష్మి అటు తర్వాత వదిలేయి. అదే మరి అందరం పొక్కలం చేసుకుంటేనే పని అవుతుంది. చెయ్యాలా మరి ఇళ్ళకి రావాలా, నువ్వు గడ్డ పడ్డట్టు కాదు, అందరికి పోయాలా. ఏ మంచిగా అవుతుంది మా అక్క. గదే మరి రావాలని చెప్తున్నా. అందుకే అత్త చిన్నమ్మ రావాలా మరి రాకుంటే. భూలక్ష్మి నువ్వేనాడు చేస్తావురా? నేను ఎల్లుండి చేస్తా శనివారం నాడు. రా అచ్చుడే నేను ఎందుకు రాను? నాకు చేయనే పడితే నేను రాను. మరి గదే అంటన్నా. ఇక వారిని సోమవారం చేస్తుందో మరి బుధవారం చేస్తా. అత్తమ్మ వాళ్ళ సోమవారం చేద్దాం, పని అయిపోతుంది. మనిషికొకనాడు మనిషికొక రోజు అయితే ఒక్కరు చేసే పని కదా. బిరాన పని తీర్పుకోవాలి. పని తీర్పుకొని ఇక ఇదే పని చేయాలి. అవునత్తమ్మ, ఇది అప్పాల పండుగ. నేనే అప్పాలు చేసుకోవద్దా? మనం చేసుకోవాలా, చేసుకోకుంటే ఎట్లా? మనిషి నాడు చేసుకుంటేనే పని తీరుతుంది. నీ కొడుకు ఊరుకుంటారా? పాల ప్యాకెట్లా పిండి వేసుకొని రంధ్రం చేసుకొని చేసుకుంటాను. అట్లా చేసుకోవద్దు, ఇట్లా చేతులతోనే చేసుకోవాలి. చూసి నేర్చుకోండి. నూనె ఒక 2 కిలోలు పోసుకోవాలి. మిగిలితే మనకే కూరల్లో అవసరం వస్తుంది, కానీ మంచిగా కాలుతాయి నిండుగా పోతే. ఒక్కొక్కటి మంచిగా తీసుకోవాలి. ఇట్లా చెద్దర్లా మంచిగా ఆరాలి. ఆరినాక ఇట్లా ఒక్కొక్కటి తీసుకోవాలి. ఒకటి మీద ఒకటి అటు 5 ఇటు 5 పెట్టాలి. ఇట్లా మంచిగా వస్తాయి. కొంచెం పిండేసి చూసుకోవాలి నూనె కాలిందా లేదా అని. నూనె కాలింది.
ఇట్లా అప్పాల పుల్లతోట ఇట్లా మెసిలి చేయాలి, ఇలా తీయాలి వీటిని. నన్ను ఒకటి తాలు నువ్విస్తుంటే అట్లా డోమ్మంటుంది, దూరం ఉండాలి. నువ్వులు తాలిస్తుంటే అట్లే పట్టుకుంటుంది, దూరం ఉండాలి. సరే మర్రేసుకోవాలి. ఇక బుడిగలు బంద్ అయినాయి, ఇక కాలినట్టు తీసుకోవాలి. అన్ని గిట్టే చేసుకోవాలి. వాయనక వాయి తెచ్చుకోవాలి, అవి కాలేంతలా ఇవన్నీ గిట్నే కాల్చుకోవాలి. దూరం ఉండాలి. ఏమన్నా నువ్విత్తు నాపిత్తుంటే గట్టినే పిడిచిట్టు అంటుంది నూనెలా. అయిపోయినాయి, మెల్లగా దించుకోవాలి. ముక్కుడు వేసుకోరు సకినాలు మంచిగా కాలినాయి. ఇగో మీరు కూడా ఇట్లా చేసుకోరు. తెలంగాణ సకినాలు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి.